సాక్షాత్తు నాదెండ్ల మనోహర్ గారే ఎక్కడో చెప్పినట్టుగా నేను విన్నాను. 40 రూపాయలకి ప్రభుత్వం తయారు చేసిన బియ్యాన్ని రేషన్ షాపుల దగ్గర నుంచి కొంతమంది మాఫియా వాళ్ళు, బియ్యం మాఫియా వాళ్ళు 20 రూపాయలకి, 22 రూపాయలకి, 23 రూపాయలకి ట్రాన్స్పోర్ట్ తో సహా కలిపి అప్పచెప్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొక మంత్రి గారు ఏం చెప్పారంటే, ఇది ఆ ప్రభుత్వంలో అప్పటి నుంచి కూడా జరిగింది, అప్పుడే జరిగింది ఇది అని చెప్పని మాట్లాడారు. నేను అడుగుతున్నాను, 20కి, 22కి, 23 రూపాయలకి మార్కెట్ లో రేట్ ఉందని చెప్పినప్పుడు, ఒకవేళ నేను తప్పుడు పని చేసి నేను అమ్మితే ఎంతకు అమ్ముతాను? మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడే బల్ల కింద చేయి పెట్టినోడిని, తప్పుడు తనంగా డబ్బులు సంపాదించడం, ఆలోచన కూడా లేనోడిని, దీనికా ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు నా శ్రీమతి గారి దగ్గర వసూలు చేసిన డబ్బు కేజీ ఎంత పడిందో తెలుసా? 94 రూపాయలు కేజీ బియ్యం, 94 రూపాయలు చొప్పున వాడు వసూలు చేశారు. ఇవన్నీ తెలీదా? రెండోది, మీరు ఎవరినన్నా గోడౌన్ ఓనర్ని ఇంకెవరినో అడగండి, ఓనర్ గనక దాంట్లో బియ్యాన్ని ఏదో చేస్తే ఏంటి లాభం? ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్ళీ బియ్యం అనేది మాయం చేయడం ఎలా అవుతుంది సాధ్యం? అప్పచెప్పాలి కదా. వచ్చిన బియ్యం కేజీ అంటే కాటాతో వస్తుంది, కాటాతో అప్పచెప్పాల్సిందే, బస్తాలు కూడా కాదు, కాటాతో తీసుకోవాలి, కాటాతో అప్పచెప్పాలి. వెయిటేజ్ కొంచెం విచక్షణతో మాట్లాడండి. మాట్లాడేలాగా మాట్లాడతారు ఉద్దేశమే కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఆలోచించమని అడుగుతున్నాను ఎవరైతే సామాన్యులు.